అన్ని రకాల వాళ్ళకి చూపించాం. అందరూ ఎక్స్ట్రాడినరీ చెప్పినాకే సినిమా బయటకు వస్తుంది. ఇది రికార్డులన్నీ తారుమారు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ చరణ్ గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. చరణ్ గారి గురించి తెలియాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా ఆయన కావాల్సిన ఆయన ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, ఇది అవసరమా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, రామ్ చరణ్గా నేను ఏమైనా చేయొచ్చు, కానీ చిరంజీవి గారి కొడుకుగా కంపల్సరీ ఇలా కష్టపడాల్సిందే. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఆ లెగసీని మొయ్యాలంటే చిరంజీవి గారు డెకేడ్స్ టుగెదర్ నెంబర్ 1గా ఇండస్ట్రీలో వెలిగారంటే దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్ కష్టపడాల్సిందే అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఎంత కష్టపడైనా సరే సినిమా కోసం ఎంత కష్టపడ్డాకైనా నేను రెడీ అనే మాట దాంట్లో కనపడుతుంది. ఆయన బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అసలు చాలా చాలా చూసాం ఆయన. అసలు ఆయన ఖర్చు పెట్టే ఇది కానీ అది కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్ ఆయన పడే కష్టం మీరు చూసే ఉంటారు. రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ మళ్ళీ పెద్దలో చూస్తారు. ఆయనకి పర్సనల్ లైఫ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నథింగ్, అవసరం లేదు, ఇంత కష్టపడాల్సింది. కానీ ఆ పొజిషన్ దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాకైనా